హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ క్రిష్. ఇప్పుడే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీ చూడడం జరిగింది. మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాకు. మూవీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా, మూవీ బాగుందా లేదా చెప్పుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్తగా నా వీడియో ఎవరు చూస్తున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ బాగుందా అంటే ఎస్, బాగానే అనిపించింది నాకు. ఎక్కడ మూవీ బోర్ కొట్టలేదు. అండ్ స్టోరీ విషయానికి వస్తే లాస్ట్ పార్ట్ లో సీజర్ చనిపోతాడు. సీజర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ సిరీస్ ని బాగా కంటిన్యూ అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. పార్ట్ 1, 2, 3 హీరో అని చెప్పొచ్చు, లీడ్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ ఆ సీజర్ చనిపోవడంతోనే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అని చెప్పేసి జంప్ అయిపోతుంది మూవీ. అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఏప్స్ చాలా డిఫరెంట్ గా విడిపోయి డిఫరెంట్ తెగలుగా విడిపోయి పాలించుకుంటా ఉంటారు. అందులో గరుడ తెగ అని ఒక తెగ ఉంటది. ఆ తెగ నాయకుడి కొడుకే నియో. ఈ స్టోరీ కంప్లీట్ గా నియో జర్నీ అని చెప్పొచ్చు. నియో మీదే ఉంటది. నియోనే ఈ మూవీ కథానాయకుడు. ప్రాక్సిమస్ సీజర్ అనే విలన్ గరుడ తెగ వాళ్ళ ప్లేస్ కి వచ్చి వాళ్ళ ఫాదర్ ని చంపేసి మొత్తం కొంతమందిని బందీగా చేసుకుంటారు. ఇప్పుడు హీరో వాళ్ళ బందీలను ఇడిపించినాడా లేదా, వాళ్ళ ఫాదర్ ని చంపినందుకు హీరో ఏం చేసినాడు అనేది స్టోరీ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఆల్మోస్ట్ జర్నీలోనే ఉంటది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ అంతా ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు బందీ చేసినారు ఆ పాయింట్స్ అన్ని రివీల్ అవుతాయి. దాని తర్వాత ఒక హీరోతోని ఒక హ్యూమన్ కూడా ట్రావెల్ అవుతా ఉంటది. తను ఎవరు, తన పర్పస్ ఏంది, తను ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం థియేటర్ లోనే చూడాలి. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ యూజ్ చేసినారు మూవీలో ఎక్కడ కూడా విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఏం తక్కువ అనిపించలేదు. ఎక్కడ కూడా అసలు ఆర్టిఫిషియల్ అనిపించలేదు. అసలు రియల్ గా చూస్తున్నట్టుగానే అనిపించింది. విజువల్స్ చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ ఫీస్ట్ అనిపించింది చూసినంత సేపు. చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా థియేటర్ లోనే చూడండి, బిగ్ స్క్రీన్ లోనే చూడండి. చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్టోరీ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీలో అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. అండ్ మూవీ డ్యూరేషన్ 2.5 hours, అది కొంచెం తగ్గించి ఉండాల్సింది. అండ్ కాన్సర్వేషన్స్ ఎక్కువ అయిపోయినాయి మూవీలో. చాలా అది కొంచెం తగ్గింటే బాగుండని నాకు అనిపించింది. అండ్ యాక్షన్ లో నేను లాస్ట్ లో పెద్ద వార్ ఎక్స్పెక్ట్ చేసినాను, అది కూడా లేకుండే. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ప్రీవియస్ పార్ట్స్ లాగా క్లైమాక్స్ లో చాలా పెద్ద ఫైట్ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. సో ఎక్స్పెక్టేషన్స్ లో పెట్టుకునే సినిమాకి వెళ్ళండి. ఓవరాల్ గా మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ లో థియేటర్ లో చూడాల్సిన మూవీయే. కానీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ పెట్టుకోండి, మూవీ బాగానే నచ్చుద్ది. వేరే తెలుగు మూవీస్ కూడా పెద్ద మూవీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ వీక్ ఈ మూవీకి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. దిస్ ఇస్ మై రివ్యూ ఆన్ కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫిల్మీ క్రిష్.